అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రెగ్యులర్ కర్రీస్ బోర్ కొడుతున్నాయన్నా, కర్రీ చేసే టైం లేకపోయినా, ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా కుక్కర్‌లో టమాటో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. అండ్ దీనికి ప్రత్యేకించి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. రైతా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. టమాటో పులావ్ కోసం ఫస్ట్ అయితే 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోండి. వెయిట్ వచ్చేసి పావు కిలో వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక బౌల్‌లోకి వేసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి, ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టండి. కావాలంటే దీన్ని మీరు నార్మల్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ నానేలోపు 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకోండి. వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు టమాటో వెనక వైపున నైఫ్‌తో ఈ విధంగా ఘాట్లు పెట్టండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి వేసుకొని టమాటాలు మునిగేలాగా నీళ్లు, అర టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమాటాలను ఉడికించండి. చూడండి ఈ విధంగా స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి టమాటాలు పక్కన పెట్టండి. వీటిని వేరొక ప్లేట్‌లోకి పెట్టి చల్లారిన తర్వాత ఈ టమాటో స్కిన్ తీసేసి నైఫ్‌తో 4 ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసేసుకోండి. టమాటాలు చల్లారితేనే మనకి స్కిన్ ఈజీగా వస్తుందండి. సో, టమాటాలు మొత్తం కట్ చేసుకున్నాక అర టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, ఈ టమాటాలని మెత్తటి ప్యూరీలాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని హీట్ చేయండి. ఈ 2 కాగిన తర్వాత పావు టీ స్పూన్ షాజీరా, పులావ్‌లో వేసుకునే స్పైసెస్ దాల్చిన చెక్క, ఇలాచీ, మిరియాలు, లవంగాలు, జావిత్రి, అనాస పువ్వు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో కలుపుతూ పచ్చి వాసన పోయి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఒక 3, 4 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటాలు ఇలా కాస్త వడిలినట్లు అయిన తర్వాత 1 కప్ వరకు పచ్చి బఠానీ వేసుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీని ఒక 1 అవర్ పాటు నానబెట్టి వాటినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే కనీసం 3-4 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. టైం లేనప్పుడు కర్రీ సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకునే బదులు ఇలా సింగిల్ రెసిపీలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, మీ రుచికి తగినంత సాల్ట్, అలాగే మీరు తినే కారాన్ని బట్టి 1-2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిపి ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించారంటే ఆయిల్ ఇలా గ్రేవీలోంచి పైకి తేలుతుందండి. సో, అప్పుడొకసారి కలిపేసి మనం నానబెట్టుకున్నాం కదా! ఆ బాస్మతి రైస్‌నైతే వేసుకోవాలి. అదే నార్మల్ రైస్‌తో చేసుకుంటే మీరు నానబెట్టక్కర్లేదండి. అప్పటికప్పుడు వాష్ చేసి డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేగనిస్తే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి, ఒక గ్లాస్ బియ్యానికి 1:30 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. నార్మల్ రైస్ అయితే 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడంతా కలిపేసి ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చి, మంటని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఉంచి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయటం వల్ల కుక్కర్ అడుగున రైస్ మనకి తడిగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారు కదా! బ్యాచిలర్స్ సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో పులావ్. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.